నేడే నవ్వుల దినోత్సవం. ఇది 1998లో డాక్టర్ కఠారియా అనే ఆయన మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించారు. నవ్వు గురించి చెప్పుకుంటే, నవ్వు నరజాతికి దక్కిన ఒక వరం. నవ్వవు జంతువులు, నరుడు నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు అంటారు గురిజాడ అప్పారావు గారు. హాస్యం మనం జీవితంలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కొంతమంది వ్యక్తుల యొక్క మాటల్లోనూ, సినిమాల్లోనూ, తర్వాత సాహిత్యంలోనూ హాస్యానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది. మనం చూసామంటే ₹1,00,000 శారీ కట్టుకున్న, ₹1,00,00,000 డైమండ్స్ పొదిగినటువంటి కోటు వేసుకున్న, ముఖం మీద చిరునవ్వు లేకపోతే దానికి అందం రాదు. అందువల్లే ముఖానికి ఎన్ని లేపనాలు లేదా ఎన్ని అంగరాగాలు పూసినా కూడా చిరునవ్వు లేకుంటే ఆ ముఖానికి అందం అనేటటువంటిది రాకుండా ఉంటుంది అని చెప్తారు. ఆ విధంగా చూసామంటే మనకు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారు రచయిత మరియు దర్శకుడు జంధ్యాల గారు. ఆ విధంగా చూసినామంటే పూర్వకాలంలో నవ్వు 4 విధాల చేటు అనేటటువంటి వాళ్ళు. ఆ విధంగా అంటే నవ్వేసి గమ్మనుండమంటారు నేటి డాక్టర్లు. అదే కాకుండా నవ్వు 4 విధాల మేలంటారు. ఎందుకంటే బాగా నవ్వినప్పుడు మన శరీరంలో ఇంటర్ఫెరాన్ గామా అనేటటువంటి ఒక ఇమ్యూన్ రసాయనం స్రవించే దాని వలన మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి మా వైద్య శాస్త్రంలో చెప్పబడుతుంది. ఆ విధంగా చూసామంటే గోపికలు కృష్ణుణ్ణి ఎంతో నవ్వించేటటువంటి వాళ్ళు అంటారు. అదే కాకుండా నగుమోము వాడు అని కృష్ణుణ్ణి గోపికలు పొగిడేటటువంటి వాడు. మామూలుగా శ్రీరామచంద్రుణ్ణి వాల్మీకి స్మిత మధుర భాషి అని పూర్వ భాషని రాస్తాడు. అంటే శ్రీరామచంద్రుడు నవ్వుతూ ముందే పలకరించేటటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి రాస్తాడు. ఆ విధంగా గురిజాడ అప్పారావు గారు ఏం రాస్తారంటే, దుర్గ కొలంలో కలువలన్నీ ఆమని రాగానే పక్కున నవ్వాయి అంటాడు. ఆ విధంగా ప్రకృతికి కూడా నవ్వు యొక్క ప్రాశస్యాన్ని మన కవులు చెప్పారు. కథలో సత్యభామది ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి నవ్వు. మనం సినిమాలో చూస్తుంటాం, మీరజాల గరుడ నయానతి అని చెప్పేసి ఆమె వాల్జడ ఊపుతూ నవ్వుతూ తిరగడం. ఆ విధంగా చూసామంటే మనము కన్యాశుల్కములో మధురవాణిది వృత్తి ప్రవృత్తితో నవ్వేటటువంటి నవ్వు అని చెప్తారు కన్యాశుల్కం రచయిత. ఒకసారి క్లాస్ రూమ్లో వెనక బెంచిలో ఒక మినిస్టర్ గారి కుమారుడు బాగా అల్లరి చేసేటటువంటి వాడంట. దానికి తెలుగు మాస్టర్ బాగా ఆలోచించిందే వీడిని ఏ విధంగా తిట్టాలి అని చెప్పేసి ఆయన, ఒరై 25, 26 గమ్మును కూర్చోరా అనేటటువంటి వాడంట. ప్రతిసారి తెలుగు మాస్టర్ ఈ విధంగా తిట్టడం మిగతా మాస్టర్లందరూ ఏంది సార్ దాని అర్థం ఏమి అంటే అప్పుడు ఆయన దాన్ని విశదీకరించాడంట. తెలుగు సంవత్సరాల్లో 25 కరణామ సంవత్సరం, 26 నందననామ సంవత్సరం. 25, 26 అంటే కరనందనుడు అంటే ఏమి, గాడిద కొడుక కూర్చో అని అర్థం అని ఆయన అప్పట్లో ఆ మిగతా టీచర్లకి విశదీకరించాడు అంటారు. ఈ విధంగా చూసామంటే ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
పార్లమెంట్లో తన వర్గం ఎంపీలందరూ కూడా పెద్ద రచ్చ చేశారంట. మీరు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఏదో చిన్న అంబాసిడర్ కారులో వస్తున్నారు పార్లమెంటుకు, మీరు ఫారిన్ కారులో పెద్ద పడవంత కారులో వస్తే బాగుంటుంది కదా అనేసి. దానికి శాస్త్రి గారు, నేను ముందే కొట్టేయ్యా, ఆ పెద్ద కారులో కూర్చుంటే కనపడను, అందువల్లే ఈ అంబాసిడర్ కారులో వస్తున్నానని చెప్పేసి ఆయన నవ్వులు పూయించి పార్లమెంట్ అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినాడని చెప్పేసి మనకు చరిత్రలో రాయబడి ఉంది. జోక్ అనేటటువంటిది వాస్తవానికి దగ్గరగా ఉండాలి, కానీ వాస్తవం కాకూడదు. దీంట్లో అనుకోని మలుపు లేదా ట్విస్ట్ లేదా పంచ్ అనేటటువంటిది ఉండాలి. అదే కాకుండా సమయస్ఫూర్తిగా చెప్పేటటువంటి నేర్పరితనము ఉండాలి. దానివల్ల మనకు ఉన్నపళంగా నవ్వు రావడం జరుగుతుంది. ఆ విధంగా మనము దాదాపు 30 నుంచి 40 డెసిబెల్స్ ఉండేటటువంటి నవ్వును చాలాసేపు నవ్వామంటే దాదాపు మనకు ధ్యానంలో పరాకాష్ఠకు చేరినటువంటి స్థితిలో ఎంత రిలాక్సేషన్ ఉంటుందో అంత రిలాక్సేషన్ దీంట్లో ఉంటుంది అంటారు. అందువల్లే మీకు యోగా మీద ధ్యానం మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళు అట్లీస్ట్ ఈ జోక్స్ వినడము ఇట్లాంటివి చేస్తే చాలని చెప్పేసి మీకు గురీందర్ సింగ్ అనే అతను అమెరికాలోని కాలిఫోర్నియా లిండా యూనివర్సిటీలో ఎన్నో పరిశోధనలు చేసి చెప్పారు. ఆ విధంగా చూసామంటే ఒక్కోసారి వాస్తవానికి దగ్గరగా ఉండాలి కానీ వాస్తవంగా ఉండకూడదు. దీనికి మేము ఒక జోక్ చెప్తూ ఉంటాం. కంటి డాక్టరు పేషెంట్కి అద్దాలు రాసిచ్చి కొన్ని రోజుల తర్వాత అతను చూసిందే, ఏమయ్యా నేను రాసిచ్చినటువంటి కళ్ళద్దాలు బాగా కనపడుతున్నాయి. ఏం కనపడేదో డాక్టర్ గారు, గాలి కనపడడం లేదు, తర్వాత ఎదుటి వాళ్ళ తలరాతులు కూడా కనపడడం లేదు అని అన్నాడట. అట్లా ఉంటుంది. ఒకసారి ఆ కాలనీలో ఉండేటటువంటి ఆండాలమ్మ ఇంట్లో పడ్డ దొంగ దొరికిపోయాడు. అందరూ ఆమెను పోయిందే అప్రిషియేట్ చేస్తూ ఆండాలమ్మ గారు ఏ విధంగా దొంగను పట్టుకున్నారు అని అడిగారంట. నేను పట్టుకునే పాడా, వాడు ఇంట్లో ఉన్నటువంటి సొత్తునంతా కూడా మూట కట్టి గమ్మున పోకుండా వాడికి ఏదో కొంచెం తిండి యావ ఉన్నట్టుంది, వాడు మా వంటింట్లో దూరిందే నేను నిన్ననే వేసిన ఆవకాయ జాడి ఓపెన్ చేశాడు, దాంతో వానికి అలర్జీ ఉందేమో, దగ్గి ఆయాసం తాడిని పడిపోయాడు, తెల్లవారి వరకు వంటింట్లోనే పడి ఉన్నాడు అని చెప్పిందంట. అట్లాగా కొంచెం సహజసిద్ధంగా ఉండాలి, కొంత స్పాంటేనియస్ గా నవ్వు వచ్చే విధంగా ఉండాలి. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిందే, మతిమరుపుకు మందులు రాసుకుని వెళ్ళాడంట. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆ డాక్టర్ గారికి ఎక్కడో బజార్లో కనపడిందే. ఆ పేషెంట్ను పలకరిద్దామని డాక్టర్ గారు, ఏమయ్యా నేను మతిమరుపుకు రాసిచ్చిన మందు ఏమన్నా పని చేస్తుందా అని అడిగాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరండి, నాకు ఏమాత్రం గుర్తులేదే అని అన్నాడంట. అట్లాగా మనకు స్పాంటేనియస్ గా నవ్వు వచ్చే విధంగా ఉండాలి. డాక్టర్ గారి నర్సింగ్ హోమ్ కు ఒకనొక వ్యక్తి వచ్చిందే, ఒక ఫ్లవర్ బకే ఒక స్వీట్స్ ప్యాకెట్ తీసుకొచ్చి ఆయన టేబుల్ మీద ఉంచిందే. నమస్కారం చేసి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్, మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన దానివల్ల నేను కోటీశ్వరుని అయ్యాను అంట. ఏమయ్యా నేను ఎప్పుడు మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేదని అంట. నాకు ఇవ్వకపోతే ఏం సార్, మా మామగారికి మీ ట్రీట్మెంట్ వలన త్వరగా పోయాడు, అందువల్ల కోట్ల ఆస్తి నాకు కలిసి వచ్చింది, మీకు థ్యాంక్స్ అండి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిపోయాడు. అట్లా ఉంటుంది పరిస్థితి. భార్య భర్తతో ఈ విధంగా అంటా ఉంది ఐసీయూలో, ఏమండి డాక్టర్ గారు ఇప్పుడే చూసి వెళ్ళారు, నేను ఎక్కువ రోజులు బతకనంట, నేను చనిపోయిన తర్వాత మీరేమవుతారో అని నాకు దిగులుగా ఉంది అనంట. దానికి భర్త, ఏమోని నేను కూడా చనిపోతానేమో అని అన్నంట. ఎందుకండి అన్నంట. ఏమో ఈ ఆనందంతో ఏడా గుండె ఆడుతుందో ఏమో అని చెప్పేసి అన్నాడంట. చివరిగా కాఫీ బార్ కి
వైన్ బార్కి ఏమి సిమిలారిటీ అని చెప్పి అడిగారంట. ఏముందిరా, లవ్ అనేటటువంటిది కాఫీ బార్లో పుడుతుంది, చివరిగా ఫెయిల్ అయినప్పుడు ఈ వైన్ బార్లో ఎండ్ అవుతుంది అని చెప్పాడంట. నమస్తే.